హలో గైస్, వెల్కమ్ టు ట్రావెల్ డైరీస్. లాస్ట్ వీడియో చెప్పాను కదా, మాకు 2 డిఫరెంట్ స్టాండ్స్ లో దొరికాయి టికెట్స్ అని. సో అందుకనే టాస్ వేసి డిసైడ్ చేస్తున్నాం ఎవరు ఏ స్టాండ్ కి వెళ్ళాలని. సో ఇంకా స్టాండ్స్ డిసైడ్ చేసుకుని రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న సెంట్రల్ మెట్రో తీసుకుని స్టేడియం కి వెళ్ళిపోయాం. చెన్నైలో ఎండలు మామూలుగా లేవు. ఎలాగైతే మెట్రో నుంచి హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ స్టేడియం దగ్గరకు వచ్చేసాం. సో స్టేడియం బయట విజిల్స్, క్యాప్స్, టీ షర్ట్స్ అన్ని అమ్ముతున్నారు. ఇది మెయిన్ గేట్. ఇక్కడ నుంచి ప్లేయర్స్, బస్సెస్ గానీ మీడియా వాళ్ళందరూ ఎంటర్ అవుతారు. యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటున్నారు. మేము ఇద్దాం అనుకున్నాం, మాకు తెలుగే చక్కగా రాదు, తమిళ అంటే కష్టం లేని ఎవరు స్టాండ్స్ వాళ్ళు వెళ్ళిపోయాం. నాది గేట్ నెంబర్ 14 ఇతియాడ్ ఎయిర్వే స్టాండ్. సో మా దగ్గర ఈ టికెట్స్ ఉన్నాయి, ఫిజికల్ టికెట్స్ లేవు. స్కాన్ చేసి పంపిస్తున్నారు. ఫేక్ టికెట్స్ ఉంటే కుత్త చెక్కేస్తారు ఈడ. సో జాగ్రత్తగా ఉండండి మామ, ఫేక్ టికెట్స్ బారిన పడకండి. సో ఇది స్టేడియం. మేము ముందుగానే వచ్చేసాం, అందుకని ఎవరు లేరు. ఏమో అనుకున్నా కానీ బక్కోట్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ద మ్యాన్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్. సో వార్మ్ అప్ చేస్తూ కనిపించాడు. చపాక్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఫుట్బాల్ లెవెల్ సెలబ్రేషన్స్ చేశారు ఇక్కడ. దీన్ని టీఐఎఫ్ అంటారంట, అంటే ఏంటో మనకు తెలియదు. ఇన్నింగ్స్ మధ్యలో లైట్ షో ఉంది. స్కెలిటన్స్ లాగా డ్రెస్సెస్ వచ్చి చాలా బాగా ఉంది పర్ఫార్మెన్స్ అంతా. ఫైనల్ గా చెన్నై విన్ అయింది. జడ్డు వికెట్ పడిన తర్వాత స్టేడియం తో హోరెత్తిపోయింది. తలా ఫినిష్ చేయకపోయినా తలా దర్శనం ఇచ్చినాడు, అదే చాలు మాకు ఇంత దూరం వచ్చిన దానికి. మీరు ధోని ఫ్యాన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చెన్నైకి రండి. ఆ వైబ్, ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఓవరాల్ గా ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్. లో స్కోర్ అయినా సరే మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు. సో ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది స్టేడియం లో. ఎవరికైతే మ్యాచ్ టికెట్స్ ఉన్నాయో వాళ్ళకి మెట్రోలో ఫ్రీ జర్నీ. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.